నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, డమ్మీ ఈవీఎంలు ఇది అటు ఏపీలో ఇటు తెలంగాణలో, ఇంతకుముందు తెలంగాణలో వైరల్ అయింది, ఇప్పుడు ఏపీలో వైరల్ అవుతుంది. అంటే వైసీపీ ఒక గేమ్ స్టార్ట్ చేసింది, డమ్మీ ఈవీఎంలను తీసుకొస్తుంది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? అయ్యుండొచ్చు, అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇలా జరిగాయని ఒక ఆరోపణలు ఉన్నాయి. మొన్న రీసెంట్గా మీరు అన్నట్టు తెలంగాణ ఎన్నికల్లో కూడా రేపు కౌంటింగ్ అంటే ఈరోజు ఒక డమ్మీ ఈవీఎంలు అంటే బ్లాంక్ ఎంటీ ఈవీఎంల వ్యాను వెళ్తుందంట. వెళ్తుంటే ఎందుకైనా మంచిదని ఏది గెలవడానికి ఏదైనా చేయొచ్చు, ఏదైనా జరగచ్చు అనే ఉద్దేశంలో సో రేవంత్ రెడ్డి గారు అండ్ టీం అనుక్షణం వెంబడిస్తూనే ఫాలో అవుతూనే అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారంట. అయితే వ్యాన్ ఎక్కడికి వెళ్తుందని చెప్పి వీళ్ళు బైకుల మీద ఫాలో అయ్యారు. అది వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు వెళ్ళబోతుందంట. స్ట్రాంగ్ రూమ్ అంటే ఏవైతే పోలైన ఏవిఎంస్ ఉన్నాయో వాటి దగ్గరికి. ఎందుకంటే ఇవి ఖాళీ ఇవి పక్కన పెడదామని పక్కన ఎందుకు పెడతారు అంటే అప్పుడు దానికి కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆరోపణలు ఏంటంటే ఒకవేళ డమ్మీ తీసుకెళ్ళి పోలైన వాటిలో తీసి రీప్లేస్ చేశారనుకోండి ఎక్కడెక్కడ డౌట్గా ఉన్న స్థానాలన్నీ, అప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయమ్మా, 10 ఈవీఎంల్లో 6 ఈవీఎంల్లో ఫుల్ ఒక పార్టీకి సమ్మెక్స్ అనే పార్టీకి ఫుల్ మెజార్టీ వచ్చింది. 4 ఈవీఎంల్లోనే ఒక పార్టీకి వచ్చింది. అప్పుడు తెలివిగా ఆ 6 ఈవీఎంలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ స్థానాల నుంచి వచ్చే తెలుస్తాయి కదా. ఆ 6 ఖాళీ చేసి ఎంటీ పెట్టారనుకోండి, ఈ 4 ఈవీఎం నుంచి గెలిచి 4 కాదు 2 గెలిచినట్టే కదా. అదే కదా ఇప్పుడు మన దగ్గర నేను ముత్తుకునేది. అంటే చాలా మంది మేధావులు కూడా చెప్తుంటారు, మన దగ్గర మన రాజ్యాంగంలో ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ ఒక స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా కానీ గెలవడానికి ఒక ప్రామాణికం అంటూ ఏదీ లేదు. ఉన్న ఓట్లు ఎవడికి ఎక్కువ వస్తే వాడే పోటుగాడు. ఒక 1000 ఓట్లు ఉన్నాయి, ఒకటి 200, ఒకటి 300, ఒకటి 400 వచ్చాయి. ఎన్నయ్యి? 4, 3, 7, 2, 9, ఇంకోటి 100. 400 వచ్చినాడే తోపు. లేదా ఒకటికి 200, ఒకటికి 250, ఒకటికి 270, ఒకటికి 180, ఒకటికి 96 ఇలాగ వచ్చాయి అనుకోండి. ఆ 270 వచ్చినోడే ఎమ్మెల్యే. దానికి ఒక పాస్ మార్కు అదేం లేదు కదా. సో అలాగా 10 ఈవీఎంల్లో 2 ఈవీఎంలే ఉన్నాయి, మిగతా 8 ఈవీఎంలు డమ్మీ అయిపోయాయి అనుకోండి. ఈ 2 ఈవీఎంలు గెలిచినోడే ఎమ్మెల్యే కదా. సో అంటే ఎన్నికల్లో అదేదో సామెత అన్నట్టుగా 100 కోటి ఉపాయాలకి అనంత కోటి దరిద్రాలని ఏదో సామెత ఉంది. అంటే ఏదైనా ఒక బాగా ఆలోచించి అమ్మా ఇది ప్రాబ్లం నుంచి సాల్వ్ అయ్యామని బయటకు వస్తే దానికి రెట్టింపులో ఇంకో దరిద్రం వచ్చి యాడ్ అవుతుందంట. ప్రతి దాంట్లో కూడా ఒక మంచి ఉన్న దగ్గరే చెడు త్వరగా వెళ్ళిపోతుంటుంది. అందుకే అన్నారు 100 కోటి ఉపాయాలకి అనంత కోటి దరిద్రాలు. ఉపాయం ఆలోచించి పెట్టుకునేసరికి అక్కడ అపాయం వచ్చేస్తుంటుంది. సరే ఈవీఎం అయితే ఇంకా గిగ్గింగ్లు స్టాంపింగ్ ఏం ఉండవు కదరా అని అనుకుంటే ఈవీఎంలు కూడా ఈ విధంగా ట్యాంపరింగ్ చేయడం, ఏది నొక్కినా ఆ సింబలే పడేలాగా చేయడం, అప్పటికి కుదరకపోతే ఈవీఎంలను మార్చడం. చూసారా? మేబీ అయిండొచ్చు. ఇప్పుడు గతసారి కూడా ఈ రూమర్ ఉంది, ఎంతవరకు వాస్తవం తెలియదు. చంద్రబాబు నాయుడు గారి మీద అంత స్థాయిలో వ్యతిరేకత లేదు, మరీ 23 స్థానాలు వచ్చే అంత వ్యతిరేకత అయితే లేదు. ఆయన ఎక్కడ బ్యాడ్గా చేయలేదు. ఆయన మద్యపాన నిషేధం అనలే. తర్వాత కేవలం అభివృద్ధి నేను ఎలాగైనా రాష్ట్రానికి రాజధాని లేదు, అమరావతి రాజధాని చేస్తా, ఎలాగైనా సాధిస్తా అని చెప్పాడు తప్ప ఇంక దేనికి మీద ఇది అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, అభివృద్ధి చేస్తామన్నారు, ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు, ఒక్కటి కూడా చేయలేదు. రెండోసారి కూడా లేదు, ఇంకా క్యాపిటల్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు, లేదంటే కంపెనీలు రావాలి ఇలాంటి అనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా తారుమారు అయిపోయింది. మరీ ఈయనకి 151, ఆయనకి 23 వచ్చేంత వ్యతిరేకత అయితే లేదు కదా. సో అందులో ఇది కూడా జరుగుండొచ్చు అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అది నేను కూడా నాకు కూడా నిజమేనేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఇంకో టాక్ ఏంటంటే ఆ పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా అటువంటిది ప్లాన్ చేశారు, అందుకే కేసీఆర్ గారు కూడా 2సారి గెలిచారని కూడా అంటుంటారు. ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. ఏముందిలేండి, నరం లేని నాలుగు ఏమైనా మాట్లాడుతుంది. కానీ అది మొత్తం మీద ఈవీఎం ట్యాంపరింగ్లు కానీ, ఈ ఎంటీ ఈవీఎంలు రీప్లేస్ చేయడం కానీ, లేదా ఒక బటన్ నొక్కితే ఇంకో బటన్కి యాక్సెప్టెన్స్ వెళ్ళిపోవడం కానీ, ఇట్లాంటివి కూడా కొన్ని జరిగాయి. కాకపోతే ఈవీఎంలు స్టార్ట్ చేసి ఆల్రెడీ ఒక 15-20 ఏళ్ళు అవుతుంది కాబట్టి
పెద్ద ప్రాబ్లం లేదు. మెల్లిమెల్లిగా ఒక్కొక్క సమస్యని అధిగమించి రెక్టిఫై వస్తున్నారు. కాకపోతే భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో, వ్యవస్థలో పనిచేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీకి కొమ్ము కాయకుండా, ఎవరి వైపు కూడా మొగ్గు చూపకుండా నిఖార్సుగా నిస్వార్థమైన నిష్పక్షపాతంగా రాజకీయాలు కానీ ఎన్నికల నిర్వహణ కానీ జరిగితే ఖచ్చితంగా మెజార్టీ ఉన్నోడు గెలుస్తారు. మరి ఇప్పుడు కొన్ని స్థానాల్లో అభ్యర్థికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల ప్రాధాన్యత ఉన్నప్పుడు కూడా ఆ అభ్యర్థి ఓడిపోయాడరా అంటే సంథింగ్ ఇస్ దేర్, అంతేనా? ఆ బిహైండ్ సీన్ ఏదో జరిగింది, మనకు అది తెలియదు, ఎప్పుడుకో తెలుస్తుంది. ఇప్పుడు మొన్న శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, ఎన్జిఓస్ అధ్యక్షుడు తెలంగాణ మీద. మరి ఆయన మీద ఓడిపోయిన వ్యక్తి కేసు వేశారుగా ఏదో జరిగిందని. మొన్న కోర్టు తీర్పిచ్చింది, ఆయన శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదు మీది అని. ఇంకా లాభం ఏంటి? ఇంకా 2 నెలలే ఉన్నాయి ఎన్నికలు. అలా ఉంది మన వ్యవస్థ, కోర్టు వ్యవస్థ పనితీరు. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి, అక్కడికి ఇంప్లిమెంట్ అయ్యేసరికి ఏమీ ఉండవు కదా. సో అందుకు ఇలాంటి విషయాల్లో ఏమైనా జరగచ్చు. ఒకవేళ కేసు వేసి కోర్టులు ఉన్నా కోర్టు చుట్టూ తిరగాలి, ఈరోజు సమయం గడిచిపోతుంది. లాభం ఏంటి? వెంటనే ఇలాంటివన్నీ తీర్పిస్తే బాగుంటుంది. ఒక 10లో కనీసం 3% అంటే 30% కూడా ఓట్లు రానివాడు కూడా ఎమ్మెల్యేనే. ఏమంటే ఉన్న వాటిలో వాడికే ఎక్కువ వచ్చింది. అక్కడ ఇన్ని ఉంటే ఇన్ని రావాలని లేదు. మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లాగా ఇన్ని రావాలని ఏం లేదు, ఎన్నైనా రావచ్చు. ఉన్న వాటిలో నీకు కోసం నువ్వే పోటుగాడివి. 10 ఓట్లలో 2.71కి 2.1కి 2.51కి ఒక్కొక్కటి చొప్పున ఇండిపెండెంట్లకు 4 వచ్చాయి, అయిపోయింది, అక్కడికే 10. బట్ ఎక్కువ వచ్చినవాడు 1 మార్క్ 1.5 వచ్చినవాడే ఎక్కువ తోపుగాడంట. 1 మార్క్ ఏంటమ్మా 10కి 1.5 అంటే 15%. కాబట్టి ఇట్లా వ్యవస్థ మారాలి అని అంటే టైం పడుతుంది. వీళ్ళు అందుకే ఏ అవకాశాన్ని కూడా వదులుకోరు. అయితే ఈవీఎంలు కానీ లేదా రిగ్గింగ్లు కానీ, ఇప్పుడు వాటికి కూడా రిగ్గింగ్ ఎలా చేస్తారంటే వేసిన దాన్ని వెంటనే వాడు చిన్న స్ప్రే చేసుకుంటాడు అక్కడ. అది క్లియర్ అవుతుందా సార్? లేదంటే వాడు అరచేయికి ఏదో ఆయిల్ లాంటి స్ప్రే చేసుకుంటాడు. అది వేసిన వెంటనే వాడు ఏదో ఇలా అనుకుంటాడు అనమాట. దాన్ని జస్ట్ రాసి వదిలేస్తే బయటకు వచ్చే కొద్ది పామితే గట్టి పామితే వదిలేస్తారు. అటువంటి లిక్విడ్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఏవైనా చేయి, వాళ్ళు సాధించాలి, గెలవాలి, బుల్లెట్ దిగాలి అనుకునే వాళ్ళు ఎలాగైనా చేస్తారు. కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఆశ్చర్యకరమైన విషయం కాదు, గతంలో జరిగింది, ఇప్పుడు కూడా చేయడానికి ప్రయత్నిస్తుండొచ్చు. ప్రతిపక్షాలు, డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా డ్యాగ కన్నుతో వెతకాలి, అప్పుడే దొరుకుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.